Good morning. Welcome to Hungry Fight. Today our class is changing from direct to indirect speech. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మనం ఎలా మార్చాలో ఈ క్లాస్లో నేర్చుకుంటాం. అంతకంటే ముందుగా ఈ క్లాస్లో మీకు అర్థం కావాలి అంటే ప్రీవియస్ క్లాస్లో మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడానికి టేబుల్స్ని మనం బాగా డిస్కస్ చేసాం. ఏ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఏ టెన్స్లోకి వెళ్ళాలి, డైరెక్ట్ స్పీచ్ ఒక టెన్స్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఏ టెన్స్లోకి మారుతుంది, ప్రొనౌన్స్ డైరెక్ట్లో నుంచి ఇండైరెక్ట్లోకి ఎలా వెళ్తాయి, అలానే యాడ్వర్బ్స్ని కూడాను ఏ విధంగా చేంజ్ చేయొచ్చో మనం నీట్గా డిస్కస్ చేస్తున్నాం. ఆ క్లాస్ని మీరు వాచ్ చేసి ఈ క్లాస్లోకి వస్తే మీరు ఈ క్లాస్ బాగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, today's class we are going to discuss how to change from direct to indirect. ఈ క్లాస్ కాంపిటేటివ్ పర్పస్లో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా 2 నుంచి 3 మార్క్స్ స్కోర్ చేయడానికి మంచి ఛాన్స్ ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి చాప్టర్. సో ఈ క్లాస్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక టెన్స్ నుంచి లేదా ఒక డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చడానికి కొన్ని చేంజెస్ కనపడుతూ ఉంటాయి. ఆ చేంజెస్ని మనం ఫస్ట్ నెంబర్ 1 ఎగ్జాంపుల్ ద్వారాను అన్ని గమనిస్తూ చేద్దాం. సో ఫస్ట్ రవి సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ నౌ. ఈ డైరెక్ట్ స్పీచ్లో నుంచి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారుస్తామంటే మార్చేటప్పుడు గమనించాల్సినటువంటి విషయాలు. రవి సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ నౌ అంటే డైరెక్ట్ స్పీచ్లో 2 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1 రిపోర్టింగ్ పార్ట్, పార్ట్ 2 రిపోర్టెడ్ పార్ట్. సో మనం రిపోర్టింగ్ పార్ట్లో V2 అంటే ఓపు V2 ఉండాలి. అప్పుడు మాత్రమే మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ రిపోర్టెడ్ పార్ట్ని టెన్స్ని మార్చగలం. అదర్వైజ్ దేర్ ఈజ్ నో ఛాన్స్. అది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చేసి చూద్దాం. రవి సెడ్ సో ఫ్రెండ్స్ గమనించాల్సినటువంటిది డైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ కానీ ఆర్ ఆస్క్డ్. రైట్ ఫ్రెండ్స్, ఐ ఆమ్ వెరీ బిజీ నౌ. ఈ కామాని డిలీట్ చేయాలి అంటే కంజంక్షన్ కావాలి. కంజంక్షన్ కావాలి అంటే ముందు ఈ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నటువంటి పార్ట్ ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ చూడాలి. అంటే స్టేట్మెంట్స్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎస్ఓ నో టైప్, WH క్వశ్చన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నటువంటి పార్ట్స్ ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ చూస్తే మనకి ఇక్కడ కనెక్షన్ అనేటువంటిది రాయొచ్చు. ఐ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది. అంటే సీక్వెన్స్ వర్బ్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం స్టేట్మెంట్ అని పిలుస్తాం. లేదా వీటన్నిటిని మనం అఫర్మేటివ్, అసర్టివ్, డిక్లరేటివ్ అండ్ స్టేట్మెంట్స్ అనేటువంటిది అన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ సెంటెన్స్ ని మాత్రమే రెఫర్ చేస్తూ ఉంది. సో ఇలా స్టేట్మెంట్ ఉంటే కంజంక్షన్ దట్, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి రిపోర్టెడ్ పార్ట్ లో ఉన్నటువంటి ఏరియా లేదా రిపోర్టెడ్ పార్ట్ లో ఉన్నటువంటి సెంటెన్స్ స్టేట్మెంట్ అయితే కనెక్షన్ వర్డ్ గా దట్ వస్తుంది. సో దట్ ఈస్ నెంబర్ 2. ఐ ఆమ్ వెరీ బిజీ నౌ. ఇప్పుడు మనం ఇది టెన్స్ మార్చచ్చు. ఐ అంటే ఎవరు? ఐ రెఫర్స్ టు రవి. సో రవి అనేటువంటి అతను అబ్బాయిని రెఫర్ చేస్తూ ఉంది కాబట్టి ఐ ప్లేస్ లో హీని రాయాలి. దట్ ఈస్ చేంజ్ ప్రొనౌన్. ఆయా
సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి హీ వాస్ అంటే ప్రజెంట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్ లోకి వెళ్తుంది డైరెక్ట్ లో. ప్రజెంట్ టెన్స్ లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు పాస్ట్ టెన్స్ లోకి వస్తుంది కాబట్టి హీ వాజ్ వెరీ బిజీ. నౌ దెన్ గా మారిపోతుంది. సో దిస్ ఈజ్ యాడ్వర్బ్. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. సరళ సెడ్ ఐ హావ్ విజిటెడ్ హైదరాబాద్ రీసెంట్లీ. ఫస్ట్ ప్రయత్నం చేద్దాం. సరళ సెడ్ వస్తే సెడ్ రాయొచ్చు మరియు ఆస్క్డ్ అని కూడా రాయొచ్చు. సో సరళ సెడ్ ఇది స్టేట్మెంటే కాబట్టి సబ్జెక్ట్ ఉంది, ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది కాబట్టి ఇది స్టేట్మెంట్. సో కనెక్షన్ అంచేత దట్ అని కనెక్షన్ రాస్తున్నాం. దట్ ఐ ఉంటే ఐ సరళాని రెఫర్ చేస్తుంది, సరళ షీ కాబట్టి షీ రాశాం. నెక్స్ట్ చూడాల్సినటువంటిది హ్యావ్ విజిటెడ్. V3 participle, have present participle. So that is present perfect. డైరెక్ట్ స్పీచ్ లో ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లోకి పాస్ట్ పర్ఫెక్ట్ లోకి వచ్చేసేయాలి. షీ హ్యాడ్ విజిటెడ్ Hyderabad recently. Next, I went to movie yesterday. My friend said. Friends ఇక్కడ ఉన్నటువంటిది సెకండ్ పార్ట్ ఫస్ట్ ఉంది. దిస్ ఈజ్ సెకండ్ పార్ట్, దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్. సో మనం ఫస్ట్ పార్ట్ ని ముందు తీసుకొని రావాలి. మై ఫ్రెండ్ సెడ్. మై ఫ్రెండ్ సెడ్ కనెక్షన్ ఇది కూడా స్టేట్మెంట్ కాబట్టి దట్ అనే కనెక్షన్ రాస్తాం. ఐ రెఫర్స్ టు మై ఫ్రెండ్. ఇక్కడ మై ఫ్రెండ్ అనేటువంటి వ్యక్తి హీనా షీనా తెలియదు కాబట్టి మనకి హీ మీ ఇష్టం. హీ రాస్తే హీ రాయొచ్చు లేదా హీషి అని రెండు కూడా ఇలాగా ఆర్ అని ఐఫోన్ పెట్టి రాసేయచ్చు. ఇక్కడ వెంట్ అనేటువంటిది సింపుల్ పాస్ట్ కాబట్టి డైరెక్ట్ స్పీచ్ లో సింపుల్ పాస్ట్ లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ లోకి రావాలి కాబట్టి హ్యాడ్ గాన్ టు మూవీ the day before. అంటే yesterday ని మనం the previous day గాను లేదా the day before గా కూడాను రాసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, teacher said to him I was teaching English. దీన్ని చేంజ్ చేస్తే టీచర్ సెడ్ టు వస్తే డైరెక్ట్ స్పీచ్ లో, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి టోల్డ్ మారిపోతుంది. సో మనం ఇక్కడ సెడ్ టు ని టోల్డ్ గా రాస్తాం. టోల్డ్ హిమ్ దట్. టీచర్ ఇక్కడ టీచర్ కామన్ నౌన్ గా ఉంది, హీనా షీనా తెలియదు. సో మనం ఇక్కడ షీ అయితే షీ, హీ అయితే హీకి కూడాను రాయొచ్చు. హీ was teaching continuous past. So here past perfect continuous tense. Had been teaching. English. Friends, fifth question ki answer comment box lo మీ ఆన్సర్స్ ని తెలియజేయండి. See you next class.